హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావున్నారు అని అనుకుంటున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి నేను ఒక రోజు ముందే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్నానండి. ఇంట్లో ఇంకా ఇంటి బయట వరండా ఏదైతే ఉంటుందో, ఇంకా పొయ్యి ఏదైతే ఉంటుందో, సింక్ ఇవన్నీ డే బిఫోరే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఇవన్నీ పనులు చేసుకుంటే మనము పూజ చేయడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇలా డే బిఫోరే ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాననమాట. సో, మార్నింగ్ లేవగానే నేను దేవుడి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు అని అనిపించిందనమాట. సో, ఇవన్నీ మనకి రెగ్యులర్‌గా ఉండే పనులే. కాకపోతే ఏదైనా ఫెస్టివల్ వస్తే మట్టికి ఇవన్నీ ఖచ్చితంగా మనకి చేయాల్సొస్తుంది. తప్పదు. ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సిందే. స్పెషల్లీ ఇలాంటి పర్వదినాలు ఏవైతే ఉంటాయో వైకుంఠ ఏకాదశి లాంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా క్లీన్ చేసుకొని మనం పూజ చేసుకుంటేనే దానికి ఫలితం అన్నది చాలా బాగా దక్కుతుంది మనకి. మన శ్రమని దేవుడు గుర్తిస్తాడండి. ఇదే మన ధ్యానం, ఇదే మన ప్రేమ దేవుని పట్ల, దేవుడికి కనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా మీరు ఇంటిని శుభ్రంగా పెట్టుకొనే దేవుడికి పూజ అనేది చేయండి తప్పకుండా. లాస్ట్‌కి నేను పొయ్యికి అంటే వంట చేయడానికి వాడే క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా శుభ్రం చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా ఇల్లంతా మెరిసిపోతుందో. స్పెషల్లీ నా పొయ్యి. ఇంటిని కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఏ టు జెడ్ ప్రతి ఒక్క పని మార్నింగ్ లేసి మనం చేస్తాము చూడండి. అవన్నీ పనులు నేను నైటే చేసేసుకున్నాను. సో, మార్నింగ్ నేను పీస్‌ఫుల్‌గా లేసి దేవుడికి పూజ చేయొచ్చని చెప్పి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకుందాం. వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో ఎంతో ప్రత్యేకమైన పర్వదినం. ఈరోజు విష్ణుమూర్తికి అర్చనలు చేసి వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున వస్తుందండి. ఈరోజు వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. దీనిలో ప్రవేశించడం వల్ల పాప విముక్తి లభించి మోక్షానికి చేరుకుంటారు అని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ధాన్యాలు, అన్నం తినకుండా పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నేను కూడా ఈరోజు ఉపవాసం చేస్తున్నానండి. పాలు 1 లేదా 2 అట్టిపండ్లు తిని ఉపవాసం ఉందాము అని అనుకుంటున్నాను. ఉంటున్నాను కూడా. ఈరోజు వైష్ణవ ఆలయాలలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు. తిరుమల, శ్రీరంగం వంటి దేవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను అనుమతించడం జరుగుతుంది. మీరు కూడా వీలైతే వైష్ణవ ఆలయాలను దర్శించండి. ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఉదయాన్నే విష్ణు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలలో పాల్గొనండి. ఈరోజు సందర్శించవలసిన వైష్ణవ ఆలయాలు ఏవంటే వెంకటేశ్వర స్వామి ఆలయము, రంగనాథ స్వామి ఆలయము, పద్మనాభ స్వామి ఆలయము. ఈ ఆలయాలకు దర్శించుకోవడం చాలా మంచిది. ఈరోజు మీకు వీలైతే తప్పకుండా విష్ణు సహస్రనామం, నారాయణాష్టకం, ముకుందమాలా స్తోత్రం వంటి శ్లోకాలను తప్పకుండా పఠించండి. ఈరోజు ఆహారం, వస్త్రాలు లేదా ధనం దానం చేయడం చాలా శ్రేయస్కరమైనదండి. గోవులకు లేదా పక్షులకు ఆహారం ఇవ్వడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈరోజు ఏదో ఒకటి దానం చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే ఒక అట్టిపండు ఎందుకు కాదు, గోవుకు తినిపించి రండి. అది చాలా విశిష్టమైనది. మంచి ఫలితాన్నిస్తుందండి మీ జీవితంలో. పాటించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మీ ఇంటిని చాలా బాగా అలంకరించండి. తప్పకుండా దీపాలు వెలిగించి ముగ్గులు వేయండి. ఇంటి ముందు తెంపుడు ముగ్గులు వేయడం వల్ల ఇంటికి చాలా కళ వస్తుందండి. వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. పూలతో దేవాలయాన్ని అలంకరించండి. దేవాలయాన్ని అంటే ఇంట్లో ఉండే ఏదైతే చిన్న గుడి ఉంటుందో ఆ గుడిని చాలా బాగా అలంకరించుకోవడానికి చూడండి.
మీకు వీలైతే భజనలలో పాల్గొనండి. ఇంటి దగ్గరలో ఉండే వైష్ణవ ఆలయాలను దర్శించండి. అక్కడ జరిగే భజనలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. వీలు కాకపోతే ఇంట్లోనే వైష్ణవుడివి చాలా కథలున్నాయండి, పుస్తకాలున్నాయండి. అవి చదవండి. మీరు దేవుడి ధ్యానంలో తరించండి. నేను ఈరోజు మార్నింగ్ 4:30కి అలా నిద్ర లేసానండి. నైట్ 11 అయిందనుకుంటా నేను పడుకునేసరికి. అయినా కానీ త్వరగా లేస్తే పనులు త్వరగా అయిపోతాయని చెప్పి 4:30కి అలా లేసాను ఎగ్జాక్ట్‌లీ. లేపగానే తలంటు స్నానం చేసేసుకొని దేవుడి పనులు ప్రారంభించాను. ఫస్ట్ అయితే నేను దేవుడి సామాగ్రిని కడిగేస్తే ఆరేసరికి టైం పడుతుంది అని అనిపించింది. అందుకని ఫస్ట్ దేవుడి సామాగ్రి కడిగేశాననమాట. ఇత్తడి సామాన్లు ఏవైతే ఉంటాయో అవి కడిగిన తర్వాత కొంచెం సేపు ఫ్యాన్ గాలికి అలా ఆరనిస్తే అవి తెల్లగా ఉంటాయి. త్వరగా నల్లపడవు. అందుకోసమని చెప్పి ఫస్ట్ దేవుళ్ళనే కడిగేశాను. కడిగేసి వాటిని ఒక పక్కకి పెట్టేసి అవి ఆరే లోపట మిగతా పనులన్నీ చేసుకున్నాను. మిగతా పనులు అంటే కడపలని కడగటము, కడపల పైన ముగ్గులు వేయడము, వరండాలో ముగ్గులు వేయడము, తులసి కొండీలను కడగడము, వాటికి కూడా ముగ్గులు పెట్టడము, ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను. ఇదే కాకుండా తులసి కుండీల ముందు రథం ముగ్గు వేశానండి. ఈరోజు ప్రత్యేకంగా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటారు. సో, నేను కూడా ఇంటి ముందు రథం ముగ్గు వేసేశాను. వేసేసుకున్న తర్వాత ఈ ఆరిపోయిన ఇత్తడి సామాగ్రి, రాగి సామాగ్రి ఏవైతే ఉన్నాయో, దేవుడి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా బొట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. వీటికి బొట్లు పెట్టుకున్న తర్వాత దేవుడి పటం ఏదైతే ఉందో దానికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను. ఇవన్నీ బొట్లు పెట్టేసుకున్న తర్వాత వాటిని వాటి ప్లేస్‌లలో ఎక్కడైతే ఉంటాయో దేవుడి గుడిలో అక్కడ వాటి ప్లేస్‌లలో వాటిని చక్కగా పెట్టేసుకున్నాను. చూడండి. నాకు దేవుడి గుడి వచ్చేసి ఇలా పైకని ఉందండి. కూర్చొని నేను పూజ చేసుకోలేను. నిలబడే పూజ చేసుకోవాల్సొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేసి వాటిని మళ్ళీ అదే ప్లేస్‌కి తీసుకురావడానికి నేను అటు ఇటు తిరగాల్సి వస్తుందనమాట. అయినా దేవుడి మీద ధ్యాసతో అదంతా నాకు పెద్ద శ్రమలాగా కూడా అనిపించదు. ఇవన్నీ పనులు అయిపోయాక దేవుడి పటాలకి, దేవుడి విగ్రహాలకి అన్నిటికీ పూలతో అందంగా అలంకరించాను. ఇలా అలంకరించుకున్న తర్వాత వత్తులు వేయడము, అందులో నూనె వేయడము, కర్పూరం పెట్టుకోవడము, ధూప్ స్టిక్స్ వాటి ప్లేస్‌లో పెట్టడము, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చకచకా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకుంటుండే. పెద్ద బాబు స్కూల్‌కి వెళ్ళాడు. చిన్న బాబు, నేను ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కలిసి గుడికి వెళ్దాము అని అనుకునుండే. ప్రతి సంవత్సరం మేము వైకుంఠ ఏకాదశికి గుడికి వెళ్తాం ఖచ్చితంగా. అయితే గుడికి మంగళారతి తప్పుకు తీసుకెళ్లడం అలవాటనమాట ప్రతిసారి. సో, నా దగ్గర ఉన్న కొన్ని వెండి వస్తువులు తో నేను ఇలా మంగళారతి తప్పుకు ప్రిపేర్ చేసుకున్నాను. వత్తులు, ఆయిల్ వేసి వాటికి చెమ్మెలకి కుంకుమ పెట్టాను. కుంకుమది చిన్నది బౌల్ కూడా తీసుకున్నానండి వెండిది. అందులో కుంకుమ వేసుకున్నాను. అక్కడ వచ్చే వాళ్ళందరికీ ముత్తైదులకి కుంకుమ ఇవ్వడానికి ఉంటుందని చెప్పి కుంకుమ ఒకటి పెట్టుకున్నాను. చాలా బాగా అలంకరించుకున్నాను కదండీ! ఇదొచ్చేసి మా పెద్ద బాబుది లంచ్ బాక్స్. వైకుంఠ ఏకాదశి రోజు పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించడం కూడా చాలా శ్రేష్టమండి. నేను ఈ పిండిలో బెల్లం, ఇంకా పాలు, నెయ్యి వేసి ఈ పిండిని ఇలా కలుపుకున్నాను. కలుపుకున్న పిండితో 5 ప్రమిదలు చేశానండి. మనము 1, 5 లేదా 9 ప్రమిదలు చేసి ఆ ప్రమిదలలో దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే నేను 5 ప్రమిదలు చేసుకున్నాను. ఆ 5 ప్రమిదలలో దీపాలు వెలిగించుకున్నాననమాట. ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ నేను బియ్యం పిండి యూజ్ చేశాను. బియ్యం పిండితో ఇలా ప్రమిదలు చేసుకున్నాను. ఇలా చేసుకున్న ప్రమిదలకి నామాలు ఇంకా బొట్లు పెట్టి అందంగా
అలంకరించుకున్నాను ఈ ప్రమిదలను. ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ ప్రమిదలలో నూనె, ఇంకా వత్తులు వేసి దేవుడి దగ్గర పెట్టాననమాట. అయితే ఇలా పెట్టే ముందు మనము ఏదైతే ప్లేట్‌లో పెడతామో, ఆ ప్లేట్‌లో ఒక 5 తమలపాకులు కూడా వేయాలి. 5 తమలపాకులను వేసి, ఈ ప్రమిదలను అందులో పెట్టి, దీపం వెలిగించాలనమాట. సేమ్ ఇలానే చేయాలండి. మనము ప్రతిరోజు కాళ్ళకి పసుపు పెట్టుకోము కదండీ! అట్‌లీస్ట్ మనము ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడైనా కాళ్ళకి పసుపు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. అందులో భాగంగానే మీకు నేను కాళ్ళకి పసుపు పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా నన్ను చూసైనా కొంచెమైనా ఇన్‌స్పైర్ అయ్యి మీరు ఈ పద్ధతిని పాటిస్తారు అని అనుకుంటున్నాను. కాళ్ళకి పసుపు పెట్టుకుంటే అదో తెలియని ఆనందం. ముత్తైదువులు ఇలా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంట్లో నడుస్తుంటే చాలా బాగా కనిపిస్తుందండి. దేవుడికి నైవేద్యంలో మక్కలతో చేసిన ఎలాంటి ప్రసాదమైనా ఎక్కుతుందండి. అది ఈరోజు చేసి పెడితే చాలా శ్రేష్టం. అందుకోసమని చెప్పి నేను మక్కలు ఇంట్లో లేకపోతే మరీ మక్కలను బయట నుంచి తెప్పించి ఇలా పాప్‌కార్న్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను. నాకు ఇది కొత్తగా అనిపించింది. కాకపోతే నేను ఇలా చేసిన వాళ్ళని చూసి నేను చేశాననమాట. ఈ పిండి ప్రమిదలకి దీపాలను మా ఆయనకి వెలిగించమని చెప్పాను. ఆయన వెలిగిస్తే ఆ పుణ్యం నాకు, నా పిల్లలకి అందరికీ దక్కుతుంది అని చెప్పి ఆయనతో ఈ పిండి ప్రమిదలకి దీపాలని వెలిగించమని చెప్పాననమాట. అలా తను వెలిగించిన తర్వాత మిగతా పూజను నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ గణపతికి పూజ చేశాను. తరువాత మిగతా పూజని స్టార్ట్ చేశాననమాట. మనము మన ఇంట్లో ఉన్న కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వరుడు ఇలా ఏ దేవుడికైనా ఈరోజు మనం పూజ చేయొచ్చు. అయితే మనము ఇంట్లో ఉన్న దళం, తులసి దళాన్ని ఖచ్చితంగా దేవుడికి పెట్టాలి. అది మర్చిపోవద్దు. ఇలా తులసి దళం పెట్టిన తర్వాత దేవుడికి ఆరతి ఇచ్చాననమాట. ఆరతి ఒట్టిగా ఇవ్వకుండా మనకు నచ్చిన పాట కొంచెంలో కొంచెమైనా పాడండి. పాడి దేవుడికి ఆరతి అన్నది ఇవ్వండి. అలా ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇలా ఆరతి ఇచ్చిన తర్వాత దేవుడిని మనసులో స్మరించుకొని, మనకి ఉన్న బాధలను, కష్టాలను దేవుడికి చెప్పుకొని, ఇలా ఆత్మ ప్రదక్షిణ చేసి దేవుడిని నమస్కరించుకున్నాననమాట. నేను చాలా బాగా ఈ వైకుంఠ ఏకాదశిని సెలబ్రేట్ చేసుకున్నానండి. నాకు చాలా మంచిగా అనిపించింది ఈసారి. నా చిన్న బాబు అలంకృత్. దేవుడి గుడిలో పూజ అయిపోయిన తర్వాత తులసి చెట్టుకి కూడా పూజ చేసుకున్నాను. ఇలా తులసి చెట్టుకి పూజ చేసుకొని మేము గుడికి స్టార్ట్ అయ్యామనమాట. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడము, అగరబత్తి చూయించడము, ఇలాంటివి చిన్న చిన్నవి ఉండే ఇవన్నీ చేసేసుకొని మేము గుడికి స్టార్ట్ అయ్యామనమాట. అయితే తులసి చెట్టుకి దీపం ముట్టించినప్పుడు ఖచ్చితంగా తులసి చెట్టుకి కూడా ఆత్మ ప్రదక్షిణ చేయాలండి. నాకు రౌండ్‌గా తిరిగే ఫెసిలిటీ లేదు. కాబట్టి నేను ఆత్మ ప్రదక్షిణే చేస్తాను. ఇలా ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మీకు ఫైనల్‌గా నా పూజా మందిరము ఎలా కనిపిస్తుందో చూయిస్తున్నాను చూడండి. కనుల పండుగగా కనిపిస్తుంది. నా పూజా మందిరము చాలా బావుంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేమందరము గుడికి స్టార్ట్ అయ్యాము. గుడి దగ్గర గోమాతలుంటాయండి. గోమాతలకి అరటిపండు తినిపించాము. ఏదో ఒకటి దానం చేయాలి కాబట్టి నా శ్రమకు తోచినది ఒక అరటిపండు గోమాతకి తినిపించాను. గోమాతకు తినిపించిన తర్వాత మంగళారతి తీసుకొని దేవుడి గుడికి వెళ్ళాననమాట. గుడిలో దేవుడికి కూడా మంగళారతితో ఆరతి ఇచ్చేసి మేమందరము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇలా నేను వైకుంఠ ఏకాదశి సెలబ్రేట్ చేసుకున్నాను.